అయ్యగారు కాఫీ తీసుకోండి. ఎరా హ్యాపీనా? సిగ్గుపడకరా, చండాలంగా ఉంది. అంటే అన్నారు కానీ బామ్మగారు ఎవరైనా ఇంట్లో పనిచేసే వాళ్ళకి జీతాన్ని ఇస్తారు. మీరు నా జీవితాన్ని నిలబెట్టారు. మీ రుణం ఊరికే ఉంచుకొని లేండి. మరి కార్డ్ సంగతి ఏంటి? ఆ రుణం కాదు చిన్నబాబు గారు, కృతజ్ఞత. నాకు పుట్టబోయే పిల్లలకి మీ పేర్లే పెట్టుకుంటాను. మరి పుట్టకపోతే? మెల్లగా మెల్లగా రా, జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా నడు. కూర్చో. రండి. ఏమైందిరా, ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదని కనిపిస్తుంది కదండి, మళ్ళీ అదే అడుగుతారేంటి? ఆస్క్ సంథింగ్ డిఫరెంట్. హలో, నీ రిచ్ క్యారెక్టర్ అయిపోయింది, పాత్రలో నుంచి బయటికి రా. అసలు ఏమైందిరా? చెప్తాను. అది చెప్పడానికేగా ఇంటికి వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఉన్నాం? 6 ఈ ఢిల్లీ గడితో కలిపి. త్వరలో 7 కాబోతున్నాం. అంటే ఏంటి బాబు గారు, నా ఇంటి పనులకు తోడుగా ఇంకో ఆడమనిషిని పురమాయించారా ఏంటి? మనవడా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును బామ్మ, ఇందాకే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. హలో హలో హలో, చైనీస్ సినిమా డైలాగుల్లా మీకు అర్థమైతే ఎలా? మాకు అర్థం కావాలి కదా, కాస్త వివరంగా చెప్తే మేము కూడా సంతోషిస్తాం. ఒరే పిచ్చి సన్నాసి, నువ్వు బాబాయ్ కాబోతున్నావురా. అన్నయ్య, కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఈ ఇల్లు కలకల్లాడబోతుంది. ఈ ఇంట్లోకి ఒక ప్రాణం అడుగు పెట్టబోతుంది. లాస్ట్ టైం జరిగిన తప్పు ఈసారి జరగకూడదు. శైలు, ఈ రోజు నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, సరేనా? అవునవును, ఈసారి శైలు ఏదైనా పని చేస్తున్నట్టు కనిపిస్తే కాళ్ళు విరిచేస్తాను. బామ్మ, వదిన కాలు విరిచేస్తానంటావేంటి? విరిచేది మీ వదిన కాళ్ళు కాదురా, మీ నలుగురి కాళ్ళు. మా కాళ్ళ? అవును, మీవే. శైలు ఏ పని చేయకుండా చూసుకోవలసిన బాధ్యత మీ నలుగురిది. అలాగే. సరేనండి. సరే. మీరు సూపర్ సార్. 5 ఏళ్లుగా అనామిక కంపెనీని దెబ్బకొట్టాలని ట్రై చేస్తున్నాను, కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇంతకాలానికి నా లైఫ్లోకి మీరు వచ్చారు సార్. నాకు శుక్ర మహర్దశ పట్టుకుంది సార్. సింగిల్ స్ట్రోక్ దెబ్బకి అనామిక అబ్బా అనేలా చేశారు. మన చేతికి మట్టి అంటుకోలేదు, మన మీద అనుమానం కూడా రాలేదు. మీరు గ్రేట్ సార్, మీరు గ్రేట్ అంతే. ఎంకే, నీకెక్కువైంది. నాకు ముందు ఎక్కువైంది అనుకుంటున్నారా? లేదు సార్, ఇది నా మనసులోంచి వస్తున్న మాట. చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు నుంచి మీరు అరవమంటే అరుస్తాను, కరవమంటే కరుస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే మీ దగ్గర విశ్వాసంగా కుక్కలా పడుంటాను అంతే. చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఇది గెలుపు కాదు ఎంకే, గెలుపు కోసం వెళ్లే దారిలో ఎక్కిన మొదటి మెట్టు. మొదటి మెట్లోనే ఎంత కిక్కుంటే ఆ అనామికను పూర్తిగా గెలిస్తే ఇంకెంత హాయిగా ఉంటుందో సార్. చూస్తా, ఆ హాయిని కూడా రుచి చూస్తావు. నాలాంటి వాడితో శత్రుత్వం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఆ అనామిక తెలుసుకుంటుంది.
అప్పటిదాకా ఈ కంటికి నిద్ర ఉండదు, నా మనసుకి విశ్రాంతి ఉండదు. త్వరగా డిసైడ్ అవ్వండి. కాస్త ఆలోచించనివ్వరా? ఏ మాత్రం తేడా రాకూడదు. ఆ, ఆ. ఏమైంది వాళ్ళకి? ఏంటి అందరూ కలిసి ఏదైనా బ్యాంక్కి కన్న వేయడానికి స్కెచ్ చేస్తున్నారా ఏంటి? కాదు, వదిన కోసం స్కెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాను. షెడ్యూలా? దేనికి? నీకోసమేనమ్మా. నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు కదా, నీకు ఏ పని చెప్పకుండా ఎలాంటి స్టేను కల్పించకుండా చూడాలని అందరం ఆలోచించుకుని ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాం. బాబు గారు, నా పనులు నేను నిర్ణయించుకున్నాను. రోజు ఉదయాన్నే అమ్మాయి గారికి టీ ఇవ్వడం, రాత్రి భోజనం అయ్యాక ఓ గ్లాస్ పాలు ఇవ్వడం. ఓకేనా? ఏంటి అంత పని నువ్వు ఒక్కడవే చేస్తావా? అయ్యో, అలిసిపోతావేమోనని. పర్లేదు బామ్మగారు, ఎవరి కోసం చేస్తున్నాను? మన అమ్మగారి కోసమే కదా. నీ చెంప పగలగొడతా. ఎదవా అని రోజు పొద్దున్నే 8 గంటలకల్లా ఇల్లు తుడవాలి, 9 గంటలకల్లా బట్టలు ఉతకాలి, 10 గంటలకల్లా వంట వండాలి. తప్పి పడిపోవాలి. మీరు చెప్పే పనులన్నీ టైంకి మ్యాచ్ చేయాలంటే రోబో యూనియన్ నుండి 3.0 చిట్టి రావాలి. నా ముని మనవడు పుట్టేదాకా చెయ్యక తప్పదు. ఒరేయ్, నువ్వేం చేస్తావంటే అమ్మాయి ఆరోగ్యంగా ఉండేలా టైంకి మందులు ఇవ్వడం, వారానికి ఒకసారి చెకప్ చేయించడం. ఓహో, మంచిది. మరి నువ్వురా వరుణ్? వదిన ఏది అడిగినా లేదనకుండా తన ముందు పెడతాను. అందరి సంగతి సరే గాని బామ్మ, నువ్వేం చేస్తావు చెప్పట్లేదేంటి? అమ్మాయికి ఆరోగ్యకరమైన భోజనం నా చేతులతో స్వయంగా నేనే వండి పెడతా. ఎందుకు బామ్మ ఇవన్నీ? అలా అంటావేంటమ్మా? నువ్వు ఈ ఇంటి వారసుణ్ణి కడుపున మోస్తున్నావు కదా, నిన్ను మహారాణిలా చూసుకోవడం మా అందరి బాధ్యత. అసలే ఓసారి గర్భాన్ని కోల్పోయి నరకాన్ని చూశాం. మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇవన్నీ చెయ్యాల్సిందే. అవును, మీరందరూ పనులు పురమాయించుకున్నారు, మరి నా సంగతి ఏంటి? నేనేం చేయాలి బామ్మ? నువ్వేం చేయక్కర్లేదురా, అమ్మాయిని సంతోషంగా చూసుకో చాలు. కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఎంత ఆనందంగా ఉంటుందో, పుట్టబోయే బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా పుడుతుంది. అయ్యో, ఇంకా ఇక్కడే ఉన్నావేంటమ్మా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పడుకో. అసలే లేట్ అయింది ఈ రోజు. బా, తీసుకెళ్ళరా బాలు. అలాగే బామ్మ. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ వరుణ్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ గుడ్ నైట్ అమ్మా. రా. బామ్మగారు, అందరికి అన్ని పనులు చెప్పారు కానీ మరి బాలుబాబు గారికి ఏ పని చెప్పలేదేంటి? రే ఢిల్లీ, ఇవిగో శైలు పాలు. ఏయ్, ఏంటిది? ఆ కన్నీళ్ళేంటి? అందరూ కన్నీళ్లు బాధలోనే వస్తాయనుకుంటారు బాలు, కానీ అవి సంతోషంలో ఉన్నప్పుడే ఎక్కువ వస్తాయి. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో ఇలాంటి భర్తని, స్వర్గం లాంటి ఇంటిని ప్రసాదించాడు ఆ భగవంతుడు. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ లైఫ్ టు మీ. థ్యాంక్స్ చెప్పాల్సింది మేము శైలు. ఈ కాలంలో అమ్మాయిలు షెడ్యూల్ వేసుకుని మరి కుటుంబానికి టైం కేటాయిస్తున్నారు. అలాంటిది నువ్వు మా కోసం ఎంత చేశావు. అయినా కుటుంబం అంటే
ప్రేమానురాగాలు ఇచ్చి పుచ్చుకోవడమే. అందులో ఏదో మ్యాజిక్ ఉంది శైలు. అన్నమైనా అలంకారమైన అవసరానికి మించి ఉపయోగిస్తే విగటు చేస్తుంది. కానీ ఒక్క ప్రేమ విషయంలోనే దాన్ని ఎంత టేస్ట్ చేసినా ఇంకొంత కావాలనే అనిపిస్తుంది. నేను నీ లైఫ్లోకి రావడం అదృష్టం అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మా కుటుంబంలోకి రావడం మా అదృష్టం అని నేను అనుకుంటున్నా. నువ్వు ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఇలాంటి అమ్మాయితో ఎలా ట్రావెల్ అవ్వాలరా భగవంతుడా అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు లేకుండా బ్రతకలేనేమో అనిపిస్తుంది. శైలు, కష్టం వస్తే నీ కంట్లో నీళ్లు మాత్రమే వస్తాయి. కానీ నీ కంట్లో నీళ్ళొస్తే నా గుండె ఆగిపోయినట్టుంటుంది. తాగు. ఏయ్ బాలు బాలు, ఏయ్ శైలు 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 ఏయ్! శైలు, ఏంటి ఏంటా పరిగెత్తడం? ఫైల్ మర్చిపోయావు? థ్యాంక్స్ డార్లింగ్. రేపే స్విమ్మింగ్ కాన్సెప్ట్ షూట్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాయేంటి? నేను కూడా వస్తున్నాను. వాట్, నువ్వు వస్తావా? అవును, ఏ ఏమైందిరా? చూడానమ్మా, ఎంత చెప్పినా వినకుండా శైలు కూడా ఆఫీస్కి వస్తానంటుంది. ఏంటమ్మా ఇది? రాత్రి చిలక చెప్పినట్టు చెప్పాం కదా, నువ్వు ఏ పని చేయకూడదని. అయ్యో మామయ్య, ఆఫీస్లో నాకు పెద్దగా పని ఉండదు. ఓ, ఏమైనా సరే నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా. అది కాదు బామ్మ, మేము డిజైన్ చేసిన కాన్సెప్ట్ ని రేపే షూట్ చేస్తున్నాము. నేను ఉండకపోతే ఆ బర్డెన్ అంతా బాలు ఒకడే హ్యాండిల్ చేయాలి. రిస్క్ అయిపోతుంది. మరీ అంతగా రిస్క్ అయితే వాడు జామ్ మానేస్తాడు. ఆ. అంతేగాని నువ్వు మాత్రం ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. మా మాట వినోదినా, లాస్ట్ టైం కూడా వినకుండా వర్క్ అని ఆఫీస్కి వెళ్ళావు. ఆ మెంటల్ టెన్షన్ వల్ల నీ ప్రెగ్నెన్సీనే పోగొట్టుకున్నావు. రే బాలు, అమ్మాయి ఆఫీస్కి రాదు గాని నువ్వు వెళ్ళు. అలాగే బామ్మ. బాయ్ శైలు, జాగ్రత్త, టైంకి టాబ్లెట్స్ వేసుకో. రామ్మా, నీకు వేడివేడిగా టిఫిన్ చేసి పెడతాను, రా. షూట్ క్యాన్సిల్ అయిందా? అవును కమల్ గారు, లాస్ట్ మినిట్లో మా మేనేజర్ మిస్కమ్యూనికేషన్ వల్ల ఆర్టిస్ట్ డేట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అలాంటి వాడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు మీరు? మీకు తెలుసు కదా మన ఫీల్డ్లో టైం చాలా వాల్యుబుల్ అని. ఒక్కరోజు డిలే అయితే లాస్ చాలా హెవీగా ఉంటుంది కదా. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను నమ్మండి, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ సార్. ఏంటి కమల్ గారు, ఈరోజు నాకన్నా ముందే ఆఫీస్కి వచ్చేసారు? ఈయనొకడు కంటెంట్ తెలియకుండా కామెడీ చేస్తాడు. ఏంటి అందరూ అలా ఉన్నారు? షూట్ క్యాన్సిల్ అయింది. వాట్, షూట్ క్యాన్సిల్ అయిందా? ఎందుకు? నటుడు మనల్ని నట్టేట్లో ముంచేశాడు డేట్స్ ఇవ్వకుండా. ఏంటి ఆటలాడుతున్నాడా? అడ్వాన్స్ తీసుకున్నారు కదా, డేట్స్ ఇవ్వకపోవడం ఏంటి? అయినా వాళ్ళంత నిర్లక్ష్యంగా ఉంటే మనం సైలెంట్గా ఉండడం ఏంటి? వెళ్ళి గట్టిగా అడుగుదాం పదండి. ఉపయోగం లేదు బాలు. ఇప్పుడు అతనితో గొడవ పెట్టుకుంటే మార్కెట్లో బ్యాడ్ అయ్యేది మనమే. అవును బాలు, అనామిక చెప్పింది కరెక్టే. ఇప్పుడు గొడవ పడడం వల్ల ఎలాంటి యూజు లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి? అందుకే వేరే ఆర్టిస్టులతో షూట్ ప్లాన్ చేయాలి. ఆ పనిలో ఉండండి మీరు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. నేను వెళ్ళి ఏదో రకంగా మా చైర్మన్ గారిని కన్విన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.
బాలు, శైలు ఎక్కడా? మీకు చెప్పలేదు కదా, తను కన్సీవ్ అయింది. 3వ నెల మేడం. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. తన ఆఫీస్కి వస్తే స్ట్రెయిన్ అవుతుందని మేమే ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నాం. మరి ఈ వర్క్ అంతా ఒకడివే చేయాలంటే ప్రాబ్లం ఏమో? పర్లేదు మేడం, ఐ కెన్ హ్యాండిల్. ఆర్ యు షూర్? యా మేడం, ష్యూర్. తను లేని లోటు మీకు రానివ్వను. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. హలో, నాకు బోర్ కొడుతుంది. టీవీ చూడు. పవర్ పోయింది. అయితే ఫోన్లో గేమ్స్ ఆడుకో. ఛార్జింగ్ అయిపోయింది. ఒసేయ్, అబద్ధమైన నిజాయితీగా చెప్పవే. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు? ఓ అవును కదా, అన్నీ బాగానే ప్రిపేర్ అయ్యాను, బట్ ఎక్కడ మిస్ అయ్యాను. సారీ. నెక్స్ట్ టైం అన్ని లాజికల్గా చెప్తాను. సరే, ఏం చేస్తున్నావు? నీకేంటి బాబు, హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకుంటున్నావు. కానీ నా పరిస్థితి అలా కాదు కదా. బాలు 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 అని హార్ట్ నిన్నే కలవరిస్తుంది తెలుసా? మరీ ఓవర్ చేకే. ఇందాకే కదా ఆఫీస్కి వచ్చాను. వెళ్తే వెళ్ళావు, నా ఫోర్హెడ్ మీద కిస్ ఎందుకు చేసావు? అందులో తప్పే ఉంది. మరి తప్పే. కిస్ చేయడం వల్ల అస్తమానం నువ్వే గుర్తొస్తున్నావు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అది బాలు బాలు బాలు. యా చెప్పా. మరి చెప్పు. నాకు ముద్దు పెట్టు. ఇప్పుడా? ఇది ఆఫీసే. అయితే ఏంటి, ఇస్తావా ఇవ్వవా? లేదంటే చెప్పు, నేనే ఆఫీస్కి వస్తా. వద్దు, ఇస్తా ఇస్తా ఇస్తా. చాలా ఏంటి చాలా? నేనేం అడిగాను? ముద్దు ఎప్పుడు పెట్టావు? పెట్టాను కదే. మరి ఇలా అయితే నేను ఆఫీస్కి రావాల్సి వస్తుంది, చూసుకో. వసే రాక్షసి, ఇప్పుడే కదే పెట్టాను. నాకు ముద్దు కావాలి. పెట్టు పెట్టు పెట్టు. సరే పెడుతున్నాను చూడు. ఓకేనా? బాలు, జోకులు చేయకు. జోక్ ఏంటే, నువ్వేమన్నా సౌండ్ ఇంజనీర్వా? సరే స్పీకర్ ఆన్ చేయి. అమ్మా నా బాలు, అక్కడ మా మేడం షూట్ ఆగిపోయిందని టెన్షన్ పడుతుంటే నువ్విక్కడ ఫోన్లో రొమాన్స్ చేస్తావా? చెప్తా ఉండు నీ సంగతి. చాలా థ్యాంక్ యూ బాలు, లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మేడం, ఆ బాలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? వర్క్ మానేసి ఫోన్లో టైం పాస్ చేస్తున్నాడా? అబ్బబ్బబ్బబ్బబ్బా, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు మేడం? విస్సు, అసలే షూట్ క్యాన్సిల్ అయిపోయి చిరాకులో ఉన్నాను, ఇంకా ఇరిటేట్ చేయకు. నిజం మేడం, ఆ బాలు వర్క్ చేయకుండా ఫోన్లో వాళ్ళ ఆవిడతో రొమాన్స్ చాటింగ్ చేస్తున్నాడు మేడం. ఫోన్లో రొమాన్స్ ఎలా చేస్తాడు? కంప్లైంట్ చేయడానికైనా కామన్ సెన్స్ ఉండాలి. అబ్బా ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి మేడం. కావాలంటే రండి మేడం, నేను నిరూపిస్తాను. ప్లీజ్ ప్లీజ్ మేడం, రండి మేడం, రండి పద రండి. అరే బాలు, రండి మేడం. మేడం ఏం చేస్తున్నాడు మేడం? రొమాన్స్ చేస్తున్నాడు, అది కూడా ఫోన్లో. అవును మేడం, చూడు. మేడం, అనవసరంగా మీ ఆవేశాన్ని వృధా చేసుకోకండి. ఆ బాలు ఎంతసేపు ఫోన్లో మాట్లాడాడని అతనితోనే నిరూపిస్తాను. మీరు ఇక్కడే నించోండి. బాలు, ఎస్. ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు. అప్పుడు కూడా వర్కే చేస్తున్నా. అబ్బో
అది సరే, మీ భార్య అసలే ప్రెగ్నెంట్ అంటున్నావు, పైగా ఇంటి దగ్గర వదిలేసి వచ్చావు. ఫోన్ చేసి మాట్లాడాలనిపించదా? లేదు. తన బాగోగులు చూడడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చింది వర్క్ చేయడానికి, టైం పాస్ చేయడానికి కాదు. అది కాదు, ఇందాక నువ్వేదో మాట్లాడినట్టు అనిపిస్తేను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా పాటికి నేను వర్క్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? మేడంకి కంప్లైంట్ చేయమంటావా? అక్కడ దాకా ఎందుకులే, ముందెళ్ళి ఎక్కడి నుంచి. అది కాదు బాలు. మేడం, తిట్టడం అయిపోయిందా మేడం? అలా మౌనంగా ఉంటేను భయం వేస్తుంది మేడం. ప్లీజ్ మేడం. నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు చూడు బాలు మీద కంప్లైంట్ ఇవ్వడం, బాలు ఇది చేస్తున్నాడు, బాలు అది చేస్తున్నాడని నా టైం వేస్ట్ చేయడం తప్ప దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అది కాదు మేడం, అతను నిజంగానే Shut up! అతను నిజంగానే టైం వేస్ట్ చేస్తూ వర్క్ ని నెగ్లెక్ట్ చేసినా కూడా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వకు. దాన్ని షూట్ చేసి వీడియో చూపించు, అప్పుడు నమ్ముతాను. అలా కాదని నన్ను ఇలా మళ్ళీ డిస్టర్బ్ చేసావో? వద్దు మేడం, ఆ బ్లాంక్ ని అలాగే ఉంచండి. సాక్ష్యం లేకపోతే జడ్జి కూడా నమ్మడని, ఆధారం లేకపోతే మీరు కూడా నా మాట నమ్మరని అర్థమైపోయింది మేడం. ఈసారి మీ దగ్గరికి వస్తే అది అతని వీడియో తీసుకునే మరీ మీ దగ్గరికి వస్తా. బాలు, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వంట అయిందా లేదా? వంట చేయడం అంటే వర్డ్ ప్యాడ్ లో కొటేషన్ టైప్ చేసినంత ఈజీ కాదమ్మా, కాస్త టైం పడుతుంది. అబ్బా